ప్రైవేట్ ట్రావెల్స్ పై తెలంగాణ రవాణా శాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది. సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ ఛార్జీలు అడ్డగోలుగా వసూలు చేస్తున్నాయి. పలు ట్రావెల్స్ సంస్థలు ఫిట్నెస్ లేని బస్సుల్ని నడుపుతున్నాయి. దీంతో యాక్షన్లోకి దిగిన ఆర్టీఏ అధికారులు అధిక ఛార్జీల వసూళ్లు, ఫిట్నెస్ లేని వెహికల్స్ పై కొరడా చులిపిస్తున్నారు. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు ఎట్టి పరిస్థితుల్లో అధిక ఛార్జీలు వసూలు చేయవద్దని రవాణా శాఖ హెచ్చరించింది. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక తనిఖీలు చేస్తున్న అధికారులు నిబంధనలు పాటించకుండా తిరుగుతున్న బస్సులకు ఫైన్లు వేస్తున్నారు. ఈ నెల 7 నుంచి జరిపిన ప్రత్యేక తనిఖీల్లో 75 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లుగా రవాణా శాఖ తెలిపింది. సరుకు రవాణా చేయడం, ప్రయాణికుల లిస్టు లేకపోవడం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేకపోవడం వంటి ఉల్లంఘనలపై కేసులు నమోదైనట్లుగా రవాణా శాఖ తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 8 తనిఖీ బృందాలు ఏర్పాటు చేశామని తెలిపింది. త్వరలో స్లీపర్ బస్సుల నిర్వహణపై మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపారు. ఇక రూల్స్ పాటించని బస్సులకు 1,13,000 రూపాయలు ఫైన్ వేశారు.